Wow, these mountains are absolutely stunning. The air up here is so fresh. బద్రీనాథ్ యాత్ర ఒక ప్రయాణం కాదు, జీవితానికి ఒక పాఠం. హిమాలయాల మధ్యలో ఉన్న బద్రీనాథ్ ధామ్ వైపు సాగిన ఈ ప్రయాణం కేవలం ఒక టూర్ కాదు, మనసును మార్చే ఆధ్యాత్మిక అనుభవం. ప్రతి మలుపు, ప్రతి పర్వతం, ప్రతి ప్రవహించే అలకనంద నది జీవితంలో ముందుకు సాగాలంటే సహనం, విశ్వాసం ఎంత ముఖ్యమో గుర్తు చేస్తాయి. ఈ మార్గంలో ఎన్నో కష్టాలుంటాయి. చలి, ఎత్తైన కొండలు, వంకర రోడ్లు. కానీ గమ్యం చేరుకున్న క్షణంలో ఆ కష్టాలన్నీ మర్చిపోతాం. అలాగే జీవితంలో కూడా విజయం సులభంగా రాదు. కష్టాలను దాటితేనే నిజమైన ఆనందం లభిస్తుంది. బద్రీనాథ్ ఆలయ ద్వారం ముందు నిలబడినప్పుడు ఒక విషయం అర్థమవుతుంది. మనం ఎంత పెద్దవాళ్ళమని అనుకున్నా ప్రకృతి ముందు, భగవంతుని ముందు మనం చాలా చిన్నవాళ్ళమే. అహంకారాన్ని విడిచిపెట్టి వినయంతో జీవించటం నేర్పే పవిత్ర స్థలం ఇది. ఈ యాత్ర నాకు నేర్పిన గొప్ప పాఠం ఏమిటంటే, గమ్యం ఎంత ముఖ్యమో ఆ గమ్యానికి తీసుకెళ్లే ప్రయాణం కూడా అంతే విలువైనది. ప్రతి అనుభవం మనల్ని మరింత బలంగా, మరింత పరిణతి చెందిన వ్యక్తిగా మార్చుతుంది. మీరెప్పుడైనా బద్రీనాథ్కు వస్తే కేవలం దర్శనం చేసి వెళ్ళిపోకండి. ఇక్కడ నిశ్శబ్దాన్ని వినండి, పర్వతాల గొప్పతనాన్ని ఆస్వాదించండి, ప్రకృతితో కొన్ని క్షణాలు గడపండి. ఎందుకంటే కొన్ని ప్రయాణాలు మనం చూసే ప్రదేశాలను కాదు, మనన ప్రదేశాలను కాదు, మనల్ని మనం చూసుకునే అవకాశాన్ని ఇస్తాయి. జై బద్రీ విశాల్. ఓం నమో నారాయణాయ.